నీది రాకేష్ నెట్వర్క్ ఇష్యూ అందరికి వచ్చింది. రాకేష్ గ్రూప్ లో ఎవరు పెట్టింది నో అని నీ తాత చూసిందా? నాదేం పెట్టలే, నేనే పెట్టినా కానీ టెస్ట్ చేసిన నేను. మీరు చెప్తారని అందరు అదే చెప్తారు సార్. వాళ్ళ ఫేసులు చూసే తెలుస్తుంది సార్. ఓకే, కెమెరా ఆన్ చేయండి. ఏం చేద్దాం వాడు? వార్తా నివేదిక ఎట్లా రాయాలో ఒకసారి చూద్దాము. లెటర్ రైటింగ్ తెలుసు మీకు, డైరీ ఎట్లా రాయాలో తెలుసు. వార్తా నివేదిక ఎట్లా రాయాలో ఒకసారి చూద్దాం. సరే, ఏమంటారు? ఓకే ఓకే. దీన్ని పత్రికా ప్రకటన అంటాం, వార్తా నివేదిక అని కూడా అనొచ్చు. మనకు స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ అయిపోగానే సాయంత్రం పూట రోజు ఏ ప్రోగ్రామ్ అయిపోగానే వార్తా పత్రికా ప్రకటన రాసి పంపిస్తుంటాం, మీరు చూస్తుంటారు అప్పుడప్పుడు. అవును సార్. అవును సార్. తెల్లారి పేపర్లు వస్తుంది, మనం రాసినట్టు యాజిటీస్గా. సో అట్లాంటిదే వార్తా నివేదిక ఒకటి ప్రయత్నం చేద్దాం. మంచిగానే ఉన్నాం, బాగానే ఉన్నాం. అందం చూసుకోవాల్సిన పని లేదు, సెల్ఫీలా చాలా అందంగా ఉన్నాం. గల్లీ గల్లీ అంతా నీ అందానికి ఫిదా. ఫిదా మాస్టర్ తరుణ్. ఏమో మరి ఎవరికి అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థం అయిపోయింది. ఇంకా ఆడియో మీ పాఠశాలలో జరిగిన తెలుగు వారోత్సవం గురించి తెలియజేస్తూ ఈనాడు పత్రికకు వార్తా నివేదికను తయారు చేయండి. మీ పాఠశాలలో జరిగిన తెలుగు వారోత్సవం గురించి నివేదిక తయారు చేయండి. పైన పత్రికా ప్రకటన లేదా వార్తా నివేదిక అని హెడ్డింగ్ పెట్టాలి. జాగ్రత్తగా వినండి. రైట్ సైడ్ ఆఫ్ ది టాప్ డేట్ ప్లేస్ చేయాలి. లెటర్కి ఎట్లా వేస్తామో అట్లాగా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చెప్పండి సార్. రైట్ సైడ్ ఆఫ్ ది టాప్ లెటర్కి ఎట్లా వేస్తామో అట్లా డేట్ అండ్ ప్లేస్ వేయాలి.
దానికంటే ముందుగా పైన వార్తా నివేదిక లేదా పత్రికా ప్రకటన అని రాయాలి. ఇక ఇప్పుడు ఆ ఏదైతే మీరు న్యూస్ పంపించాలి అని అనుకుంటున్నారో ఆ న్యూస్ ఒక హెడ్డింగ్ పెట్టాలి, శీర్షిక. ఓకేనా తరుణ్? బాగుంది. ఓకే సార్. హెయిర్ స్టైల్ కూడా బాగుంది వాళ్ళ. ఎందుకో ఇవాళ ఫ్రైడేనా థర్స్డేనా? ఓకే. ఇవాళ బ్రహ్మ విద్య క్లాస్ ఉంటుందా జనరల్ ఎట్లా? సార్ రేపు ఉంటుంది సార్ యాక్చువల్గా అయితే ఫ్రైడే. రేపు సార్ ఈ రోజుగా మళ్ళీ ఇవాళ చేసిండు స్నానమేనా? జుమ్మ చేయాలి కదా, జుమ్మరాత్కే చేసిండు. ఇవాళ స్నానం చేసినట్టున్నాడు, ఎవరు తింటలేడు. సార్ శీర్షిక ఎక్కడ రాయాలి సార్? అది డేట్ ప్లేస్ కింద ఎంటర్ చేసుకొని రాయాలి. ఇప్పుడు ఎక్కడ సార్? ఇక్కడ ఈ రెండింటి కింద. సార్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తారా సార్? చెప్ప ఎవరైనా చూపి. ఇది దీని కిందికి వెళ్ళి రాయాలా సార్? ఇప్పుడు దీని కిందికి వెళ్ళి ఇక్కడ సెంటర్ లో శీర్షిక అక్కడ 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 పైన నువ్వు వార్తా నివేదిక అని పెట్టలేదు హెడ్డింగ్. పత్రికా ప్రకటన లేదా వార్తా నివేదిక అని హెడ్డింగ్ పెట్టి రైట్ సైడ్ ఆఫ్ ది టాప్ లో డేట్ అండ్ రాయాలి. కటింగ్ కూడా కటింగ్ తెప్పించుకున్నాడు, అది కష్టం. కటింగ్ చేయించుకొని మంచిగా స్నానం చేసిండు సబ్బు పెట్టుకొని. తింటలేడు. అర్థమయ్యేటోళ్ళకి అర్థమైంది. అయితే మనం ఏ టాపిక్ మీద అయితే రాస్తున్నామో ఆ టాపిక్ ను ఒక శీర్షిక తయారు చేయాలి. ఇప్పుడు తెలుగు వారోత్సవాల గురించి పత్రికా ప్రకటన రాయాలని మనం అనుకుంటున్నాం. దీనికి ఒక టైటిల్ పెట్టాలి. రాకేష్ టైటిల్ పెడతాను, చూద్దాం ఏం టైటిల్ పెడితే బాగుంటుంది. రాకేష్ గారు పెదవి విప్పవలసిందిగా కోరుతున్నాం. రాకేష్ గారు మాట్లాడి ముత్యాలు రాలవు మాట్లాడచ్చు. సార్ ఏం చేయాలి సార్? టైటిల్ చెప్పు. తెలుగు వారోత్సవాల గురించి ఇప్పుడు ఒక నివేదిక రాస్తున్నాం కదా, దానికి ఒక టైటిల్ చెప్పు. ఒక వార్తా ప్రకటన రాస్తున్నాం కదా, దానికి ఒక టైటిల్ చెప్పు. చూద్దాం ఎట్లుంటుందో. నువ్వు పెట్టే పేరు ఎట్లుంటుందో చూద్దాం. అంటే ఒక సెంటెన్స్ లేకపోతే ఒక వర్డా? టైటిల్ వర్డ్ లో పెడతావా, సెంటెన్స్ లో పెడతావా, పారాగ్రాఫ్ లో పెడతావా చూడు. నీ న్యూస్ పేపర్ ఎప్పుడైనా చదువుతుంటావా? చదువుతుంటా సార్. ఆ న్యూస్ పేపర్ లో హెడ్డింగ్స్ ఉంటాయి కదా, ఇట్లా హెడ్డింగ్ శీర్షిక ఒకటి పెట్టు. శ్రీ స్వామినారాయణ గురుకుల్లో జరిగిన తెలుగు వారోత్సవాలు. పారాగ్రాఫ్ రాసే ఇంకా ఒక పారాగ్రాఫ్ రాస్తే అయిపోతుంది. తెలుగు వారోత్సవ సంబరాలు తరుణ్ చెప్తాడు.
సార్ జడ్చెల్ల పట్టణంలోని పిల్లలు తెలుగు వారోత్సవాలు చేసిరని పెడతా సార్. నమస్తే అన్న. రాకీస్ ఓపెన్ చేసిండ్రా? సార్ చేసారు సార్. ఏం సినిమా 25th. ఏం సినిమా నడుస్తుంది? తెలుగు సంబరాలు సార్ December 25th ఓపెన్ చేశారు సార్. ధోని నువ్వు ఏదైనా టైటిల్ చెప్పగలవా? సార్ 1 minute వేరే వాళ్ళకి ఛాన్స్ ఏంటి సార్, ఒక్కసారి ఆలోచించుకోండి చెప్తా. బాలే, ఈ టైటిల్ బాలే సార్ తెలుగు గోవర్ధన్. సార్ మనవేడు సార్. గోవర్ధన్ సార్ పాఠశాలలో తెలుగు వారోత్సవం. మళ్ళీ చెప్పు సార్ తెలుగు సాంప్రదాయం. అలా రాలే. గోవర్ధన్ మాట్లాడు. పాఠశాలలో తెలుగు వారోత్సవాలు. మళ్ళా వాయిస్ బ్రేక్ అయితే. సార్ పాఠశాలలో తెలుగు వారోత్సవాలు. ఓకే ఓకే ఓకే. దమ్ము లేదు టైటిల్లో. సూర్య నువ్వు చెప్పు. సార్ తెలుగు ఉత్సవాలు. తెలుగు అది ఉత్సవాలు కాదు. ఉత్సవాలు సార్. అయ్యా పృథ్వీ ఒక టైటిల్ చెప్పు. సార్ మనవేడుక. ఓకే. బిత్తిని కొంచెం ముఖార విందం చూపెట్టు. ఎందుకు ఏడుస్తున్నావు ధోని? తెలుగు వారోత్సవాలు. ఇంకా దమ్ము లేదు సార్ మన సాంప్రదాయాలు సార్. మన సాంప్రదాయాలు దీర్ఘలలో తెలుగు వారోత్సవాలు. ఓకే. బిత్తిని ఏమంటాడు గద్వాల సంస్థానం? గద్వాల్ మహారాజు సోమనాథ భూపాలుడు ఏమంటాడు చూద్దాం. సోమ భూపాల చెప్పు, ఒక టైటిల్ చెప్పు. తెలుగు వారోత్సవాలు. అమ్మా కొంచెం భోంచేసి రాపు. విశ్వసాయి సార్ ఏదా నువ్వు మాట అన్నా? వామనారాయణ గురుకుల్లో ధూమ్ధామ్ గా జరుగుతున్న తెలుగు వారోత్సవాలు. ఎర్ర బ్యాగు సార్ చిన్న కన్నయ్య వచ్చిండయో. కన్నయ్య సార్ ఒక టైటిల్ చెప్పు. సార్ తెలుగు వారోత్సవాలు అన్నారు. సరే, టైటిల్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మిగతా అది ఆన్ చేసుకోండి కెమెరాస్. టైటిల్ అనేది కంపల్సరిగా రిలేటెడ్గా ఉండాలి. చదవగానే ఆసక్తి కలిగించాలి. న్యూస్ చదవాలనే ఆసక్తి కలిగించాలి. అట్లా టైటిల్ పెట్టాలి. ఇంతమందిలో నాకు కొంతవరకు నచ్చింది ఎవరిది అంటే విశ్వసాయి చెప్పింది బాగుంది. విశ్వసాయి చెప్పిన టైటిల్ నచ్చింది నాకు, బాగుంది. మళ్ళీ ఒక్కసారి చెప్పు. వామనారాయణ గురుకుల్లో ధూమ్ధామ్ గా జరుగుతున్న తెలుగు వారోత్సవాలు. ఇంత పెద్దగా ఉండకూడదు టైటిల్. ఉద్దేశం బాగానే ఉంది కానీ టైటిల్ ఇంత పెద్దగా ఉండదు. ఎప్పుడు కూడా టైటిల్ చిన్నగా ఉండాలి. అలరించిన వారోత్సవాలు. అలరించిన వారోత్సవాలు అంటే అది చదవాలి. ఎక్కడ జరిగిన ఈ వారోత్సవాలు, ఏం వారోత్సవాలు, ఇవన్నీ చదవాలి అని ఆతృత కలగాలి. టైటిల్ సస్పెన్స్ ఉండాలి. మనం యూట్యూబ్లో అప్పుడప్పుడు చూస్తుంటాం చూడు, రవితేజ దగ్గరికి వచ్చిన తరుణ్ బాగా చెప్తాను.
ఆ మాట వినగానే ఆశ్చర్యపోయిన చిరంజీవి అంటాడు. ఏం మాటిన్నారు, ఎవరు మాటిన్నారు, ఏది ఉండదు దాంట్లో. ఇక అప్పుడు మనం యూట్యూబ్లో చూడాలన్నమాట. అట్లా ఉన్న టైటిల్ అట్లా ఉండాలి. అట్లనే రిలేటెడ్గా లేకుండా ఉండకూడదు. అలరించిన వారోత్సవాలు లేదా అలరించిన తెలుగు వారోత్సవాలు. ఇక ఇక్కడి నుంచి మనం రాసేదాన్ని వార్త ఇప్పుడు రాస్తున్నాం మనం. హెడ్డింగ్ ఏం పెట్టుకున్నారో చూసుకోండి. అలరించిన తెలుగు వారోత్సవాల, అలరించిన వారోత్సవాల చూసుకోండి, ఏదైనా ఓకే. సార్ అది పత్రిక ప్రకటన సార్, ఇప్పుడు అది పత్రిక ప్రకటన అనే రాసింది దాని కింద రాలేదు. ఒకసారి కృతికి చూపిస్తాడు చూడండి, పిన్ చేసుకోండి. కంప్యూటర్లో పిన్ చేసుకొని రాశాను. నేను మాట్లాడితే వాళ్ళకి కనిపిస్తుంది సార్. ఒక్క నిమిషం. ఇగో ఇది డేట్ ప్లేస్ ఇక్కడ రావాలి, ఇక్కడ సెంటర్ లో టైటిల్ రావాలి. అని అంత నీట్ గా రాలేదు. అట్లా రావాలి. పైన ఏంటది? వార్తా నివేదిక. అది కాదు, టైటిల్ మీద ఇంగ్లీష్ లో ఏమో రాసినట్టున్నావా? అదే టైటిల్ అని రాసింది సార్, దాని కింద మళ్ళీ రాస్తుంది. రాయద్దు అట్లా. రాయదు సార్. అలరించిన వారోత్సవాలు చూసినావా గోవర్ధన? చూసినా సార్. రైట్. ఇక ఇప్పుడు మనం అసలు చేస్తాం. దీన్ని ఏమంటారంటే లీడ్ అంటాం. లీడ్ ఇప్పుడు రాసేది వార్తా నివేదికలో ఫస్ట్ ఉండాల్సింది లీడ్ అంటాం. లీడ్తో స్టార్ట్ చేయాలి. దీన్ని తెలుగులో ఎత్తుగడ అంటాం. లీడ్ అంటే ఎత్తుగడ. అంటే చెప్పాల్సినటువంటి అంశాన్ని ఎలా తీసుకోవాలి అంటే ఒక ఎత్తుగడతో స్టార్ట్ చేయాలి. ఎత్తుగడతో స్టార్ట్ చేయడం అంటే ఏంటి అంటే చదివే వాళ్లకు ఆసక్తి కలిగించేటట్టుగా రాయడం అనేది ఇంపార్టెంట్. అందరు రాస్తుంటారు, బ్రహ్మాండంగా రాస్తుంటారు, కానీ అందరి ఇవి చదవాలంటే చదవలేము, చదవబుద్ధి కాదు వార్తలు. కొంతమంది ఎత్తుగడతో స్టార్ట్ చేస్తారనమాట. దాన్ని మనం క్యాచ్ చేయాలి, అది ఇంపార్టెంట్. అది ఏ భాష అయినా సరే ఎత్తుగడ అనేది ఇంపార్టెంట్. ఎలా? విద్యార్థులలో జాగ్రత్త వినండి. విద్యార్థులలో విషయ పరిజ్ఞానంతో పాటు భాషా పరిజ్ఞానం కూడా అవసరమే అని శ్రీ స్వామినారాయణ గురుకుల్ పాఠశాలలో నిర్వహిస్తున్న తెలుగు వారోత్సవాలకు హాజరైన ఉమ్మడి పాలమూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ టికే శ్రీదేవి గారు ఒక్కాణించారు. చూడండి ఎట్లా ఉంది. దీన్ని ఎత్తుగడ అంటాం. అంటే విషయం చెప్పలేదు, డైరెక్ట్ మన ముఖ్య అతిథి ఏదైతే పాయింట్ చెప్పినాడో ఆ పాయింట్ తోటి మనం ఎత్తుగడ స్టార్ట్ చేసినాం. తెలుగు వారోత్సవాలకు విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు అభిప్రాయపడ్డారు. ఎత్తుగడ. శ్రీ స్వామినారాయణ గురుకుల్ అంతర్జాతీయ పాఠశాలలో నిర్వహించిన గురుకుల్ కప్కి హాజరైన క్రీడా శాఖ అమాత్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు మానసిక ఆనందంతో పాటు శారీరకమైనటువంటి దృఢత్వానికి క్రీడలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇది ఎత్తుగడలు ఇవన్నీ, నేను చెప్పేటివన్నీ కూడా. అంటే డైరెక్ట్ విషయంలోకి వెళ్ళిపోలే, కొన్ని డైరెక్ట్ ఉంటాయి విషయంలోకి వెళ్ళిపోయేటివి. అవి ఎట్లుంటాయి చూపిస్తా. విషయంలోకి వెళ్ళిపోతున్నా. స్థానిక శ్రీ స్వామినారాయణ గురుకుల అంతర్జాతీయ పాఠశాలలో ఈరోజు ఉదయం 8 గంటలకు, లేదా నిన్న రాసుకుంటాం మనం, వార్త నెక్స్ట్ డే వస్తుంది కదా, అంటే మనం రాస్తున్నాం కాబట్టి ఈ రోజనే రాస్తాం మనం.
పేపర్లు వచ్చేటప్పుడు వాళ్ళు రాసుకునేటప్పుడు నిన్న అని రాసుకుంటారు. తెల్లారి వస్తుంది కదా పేపర్. అర్థమైందా? ఈరోజు ఉదయం 8 గంటలకు తెలుగు వారోత్సవాలు ఘనంగా ప్రారంభించబడ్డాయి. పాఠశాల ప్రధానాచార్యులు ప్రవీణ్ కుమార్ గారిచే వారోత్సవాలు ప్రారంభించబడ్డాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ భావిష్ మాట్లాడుతూ మానసిక వికాసాన్ని కోరుకునే విద్యార్థులకు ఇలాంటి వారోత్సవాలు ఉపయుక్తకరంగా ఉంటాయని తెలియజేశారు. విద్యార్థులు ఈ వారోత్సవాల్లో భాగంగా వివిధ ఆటల పోటీలలో పాల్గొన్నారు. ముఖ్యంగా తెలుగు భాషా పదజాలం, తెలుగు భాషా వైభవం గురించి రకరకాల ఆటలను, ప్రదర్శనలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు తెలుగు విభాగం తరఫున బహుమతుల ప్రదానం చేశారు. అర్థమవుతుందా? భాషా పటిమ పెంచుకున్న కొరకు విద్యార్థులు ఉపయుక్త గ్రంథాలైనటువంటి భారతం, భాగవతంతో పాటు ప్రతిరోజు దినపత్రికలను చదవడం వల్ల వాళ్ళ యొక్క తెలుగు భాష వికాసం చెందుతుంది అని పాఠశాల తెలుగు విభాగం అధ్యక్షులు పేర్కొన్నారు. ఆద్యంతం అంటే మొదటి నుంచి చివరి వరకు అని అర్థం. ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ వారోత్సవాల కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇలాంటి వారోత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు తెలుగు విభాగం వారిని యాజమాన్యం అభినందించి సత్కరించడం జరిగింది. అయిపోయింది న్యూస్. ఇక్కడ మనకు కావలిస్తే పేర్లను రాసుకుంటాం, అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాం, లేకుంటే లేదు. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది ఒక రకమైనటువంటి పత్రికా ప్రకటన. ఇప్పుడు ఇంకొంచెం డిఫరెంట్గా నేను చెప్తా. ఆ పత్రికా ప్రకటన రాసే బాధ్యత ధోనిశ్వందనికి ఇస్తున్నా. నేను విషయం చెప్తా. టైటిల్ అనౌన్స్మెంట్ ఎవరు చేయాలంటే సూర్య టైటిల్ అనౌన్స్మెంట్ చేయాలి. నివేదిక ఎత్తుగడనేమో మన ఎవరున్నారు ఇక్కడ? పృథ్వీ ఉన్నాడా? ఎస్, పృథ్వీ ఎత్తుగడ చెప్పాలి నాకు. న్యూస్ అంతా కూడా ధోని చెప్తాడు. రెడీ? నేను విషయం చెప్తున్నా. సార్ కనిపిస్తుందా సార్? ఏంటిది? నాకేం నువ్వు చెప్తే చాలు, ఏం రాయాల్సిన పనులే. ఓకే సార్, ఓవరాల్గా చెప్పు చాలు. ఓకే సార్. రైట్. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రచారం జరుగుతున్నది, క్యాన్వసింగ్ జరుగుతున్నది. వివిధ పార్టీలు
ఏ ఏ పార్టీ వాళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారో మీ స్థానికంగా జరుగుతున్న ప్రచారం గురించి మొత్తం ఓవరాల్ స్టేట్ కాదు, ఓన్లీ మీ స్థానిక ప్రదేశంలోనే ఏ పార్టీ వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారనే విషయాన్ని మీరు వార్తా నివేదికలో రాయాలి. అర్థమైందా రాకేష్? చెప్పు, రిపీట్ చేయి చూద్దాం. మీ స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, ఏ ఏ పార్టీ వాళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారో నివేదిక ద్వారా తెలియజేయండి. ఎస్, స్థానిక ఎన్నికల ప్రచార వివరాలు. మొదలు టైటిల్ అనౌన్స్మెంట్. టైటిల్ ఎవరు చెప్పాలని చెప్పిన? సూర్య. చెప్పు. రైట్, బాగుంది. దగ్గర పడుతున్న ఎన్నికలు హోరాహోరీ ప్రచారం. బాగుంది, నైస్. దగ్గర పడుతున్న ఎన్నికలు హోరాహోరీ ప్రచారం, గుడ్, మంచి టైటిల్, నైస్. దీనికి ఎత్తుగడ స్టార్ట్ చేయాలి ఇప్పుడు. లీడ్ ఆఫ్ ది న్యూస్ స్టార్ట్ చేయాలి సార్. యా, లీడ్ ఎవరు ఇవ్వాలి? పృథ్వీ సార్. ఎన్నికలు దగ్గర పడడంతో ప్రజలందరూ ప్రచారంపై కన్ను వేశారు. కన్ను వేయడం ఏందయ్యా? కన్ను వేసుడు ఏందయ్యా? మినిస్టర్ గారు వచ్చి సింపుల్ థింగ్, ఒకటే మాట. ఎవరైనా ఎత్తరా? నేనే చెప్తున్నా సార్. నువ్వు ఆగు, న్యూస్ చెప్పాలి, లీడ్ చెప్పండి ఎవరైనా. ఎనీబడి? ఈ సంవత్సరం ఎలక్షన్స్ చూస్తుంటే దద్దరిల్లిపోతున్నాయి. ఏంటిది ఎలక్షన్స్? బొమ్మ. స్థానిక ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. సింపుల్గా పైన ఇచ్చిన టైటిల్ని మనం అది చేసుకొని లీడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. స్థానిక ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతుంది. స్థానిక అసెంబ్లీ నియోజకవర్గంలో జడ్చర్ల నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు తమ ప్రచార హోరును పెంచారు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ధ్వని చెప్తాడు. ఈ నేపథ్యంలో
ఈ నేపథ్యంలో వివిధ పార్టీలు పట్టణంలోని ప్రజలను సంప్రదించి వారి వారి సమస్యలను తెలుసుకున్నారు. తర్వాత సమస్యలను తమను గెలిపిస్తే ఆ సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇలాగే వివిధ పార్టీల వారు ప్రజలను సంప్రదించి వారి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఒకరిని మించి ఒకరు ప్రచారాలు చేశారు. ఈసారి ఎన్నికలు గట్టిగా జరుగుతాయి అని అర్థమైపోయింది అందరు. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు, ఏమని హామీలు ఇచ్చినారు? సార్ ఓకే, టిఆర్ఎస్ పార్టీ స్థానిక టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన ఎక్సైజెడ్ సార్ పేరు ఇక్కడున్న ఏం పేరు? లక్ష్మారెడ్డి సార్, ఏదో ఒకటి సార్. లక్ష్మారెడ్డి సార్ అయిపోయింది కదా సార్. లక్ష్మారెడ్డి మనం మనోళ్ళనే తీసుకో, టిఆర్ఎస్ లక్ష్మారెడ్డి, మనోళ్ళనే తీసుకో, మన స్క్రీన్ మీద కనిపించేటోళ్ళని తీసుకో. ఓకే సార్, ఓకే సార్. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన ఎడ్ల తరుణ్ కుమార్ గౌడ్. అమ్మా నమస్తే పెట్టాలి పైకి అట్లా దేవతాకి థియేటర్ లో ఉన్న ప్రాబ్లం సమస్య, గౌరీశంకర్ కాలనీలో ఉన్న సమస్యలన్నీ తీరుస్తానని, ఇంకా థియేటర్లలో సీట్లు పెంచుతానని యువకులందరికీ సైకిల్ ఇప్పిస్తానని గల్లీలలో దిగనీకే. సార్ ఫోన్ లో ఇప్పిస్తారు సార్. నెక్స్ట్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన బచ్చు రాకేష్ గారు ఒకవేళ తనను గెలిపిస్తే ప్రచార హోరులో భాగంగా వివిధ కాలనీలను ప్రచారించారు. ప్రచారం కొనసాగించారు. ఒకవేళ తనను గెలిపిస్తే తాను అందరికి ఉచిత దర్శనం ఇస్తాను. ఉచిత దర్శనం? ఏం దర్శనం సార్? చిన్నజీఆర్ స్వామితోని ఉచిత దర్శనం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. తర్వాత బీజేపీ అభ్యర్థి అయిన ఎస్వి కృతిక్ తేజస్ ఒకవేళ తాను కొన్ని హామీలు ఇచ్చాడు. అందులో ప్రధానమైనది ఒకవేళ తనను గెలిపిస్తే తాను అందరికి ఫ్రీ ఉచితంగా తిరుపతి టికెట్లను బుక్ చేస్తానని సరే సరే మామూలు హామీలు అంతే సార్. ఇంకా కొన్ని సార్ ఒకరిని మించి ఒకరు తలపడ్డారు సార్ ప్రచారంలో కూడా. ప్రజలకు ఎవరిని గెలిపియాలో అన్న అసలు మాటలు కూడా రావట్లేదు వాళ్ళకి సార్. అంతే సార్. ప్రచారంలో భాగంగా ఇల్లు తిరిగి ప్రచారాన్ని చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి కొంతమంది సెలబ్రిటీలను కూడా హైదరాబాద్ నుంచి తెప్పించి వాళ్ళ ద్వారా జానపద గేయాలు, తర్వాత కళా బృందాలను తెప్పించి వివిధ రకాలైనటువంటి కోలాట మాటపాటలతో ప్రచార హోరులో ముఖ్య భాగస్వామి అయ్యారు. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ తరఫున చేస్తున్నటువంటి ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులు ఎడ్ల బండ్లను కట్టుకొని వచ్చేసి ప్రచార హోరులో పాల్గొన్నారు. ఇక బీజేపీ తరఫున అనేక పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి తన దగ్గర ఉన్నటువంటి యువకుల చేత పట్టణాన్ని మొత్తము కాషాయం మయం చేసి పెట్టినాడు. ఎటు చూసినా కూడా కాషాయం రంగు రెపరెపలాడుతుంది. తప్పనిసరిగా హైందవ సంస్కృతిని కాపాడాలని చెప్పేసి నొక్కి ఒక్కాయించడం జరిగింది. ఇగో ఎంతగానో రాయొచ్చు, మొత్తం 4 పేజీల నివేదిక రాయొచ్చు, కానీ ఎగ్జామ్లో 4 పేజీలు రాయొద్దు, 1 పేజీలో ముగించండి. ఈ విషయం ఇంపార్టెంట్. 2వ పేజీ కంటిన్యూ అవ్వద్దు. పైన ఏం రాస్తారు, ఎవరికి రాయమన్నాడు నివేదిక, ఆ నివేదిక రాసే ముందు మీరు ఏది టైటిల్ అనౌన్స్మెంట్ కంటే ముందు ఈనాడు విలేకరి గారికి, ఈనాడు విలేకరి మహబూబ్ నగర్ గారికి, లేదా ఈనాడు విలేకరి జడ్చర్ల గారికి అని రాసి మొత్తం చెప్పి కింద
ఎవరు రాయమన్నారు వార్తా నివేదిక అనే పాయింట్ క్వశ్చన్ లో ఉంటుంది. మీరు ఒక పర్సన్ గా రాస్తున్నారా, ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్ అంటే ఒక సొసైటీ నుంచి రాస్తున్నారా అనే విషయం కూడా ఇంపార్టెంట్. సరే ఇప్పుడు టైటిల్ కింద రాయాలా? ఈనాడు అదే సార్ కార్యాలయం అట్లా రాస్తారు కదా సార్. లేదు, పైనే రాసేయాలి. లెఫ్ట్ అంటే డేట్ ప్లేస్ కింద అక్కడ కాదు, లెఫ్ట్ సైడ్. అదే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతే. లెఫ్ట్ సైడ్ పైననేమో ఈనాడు విలేకరి గారికి మామనార్ గారు, ఈనాడు విలేకరి మామనార్ గారికి. ఇక్కడ నుంచి కిందకి వచ్చేసి దాని కింద టైటిల్ రావాలి. చివరికి వచ్చేసి ఇట్లు ఒకవేళ స్కూల్ నుంచి రాస్తున్నారు అని అంటే విద్యార్థులు రాస్తుంటారా ప్రిన్సిపల్ రాస్తున్నాడా చూసి కింద ప్రిన్సిపల్ అని పెట్టాలి. దీంట్లో మీకు దాంట్లో లెటర్లోనే వస్తుంది ఎవరికి నివేదిక రాయమని వస్తుంది, ఆ పేరు రాయాల్సి ఉంటుంది కింద. దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం మళ్ళీ రేపటి క్లాస్లో కూడా. కొన్ని వార్తా నివేదికలు తయారు చేసుకొని రండి. ఎవరెవరు ఎట్లా తయారు చేసుకొస్తారో చూస్తే ఒక 2 టాపిక్లు 3 టాపిక్లు ఇస్తా చూసుకోండి. ఒకటి క్రీడలు, మీ పాఠశాలలో జరిగిన గురుకుల్ కప్ గురించి ఒకటి వార్తా నివేదిక తయారు చేయండి. ఒకటి ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు రాయండి. 3 ఇస్తున్న అంశాలు. గురుకుల్ కప్ గురించి ఒకటి రాయండి. ఒకటి రాయాలా సార్? 3 ఏదైనా ఒకటే. నెక్స్ట్ మీ కాలనీలో జరిగినటువంటి ఒక ఏమంటారంటే ఆక్యుపై చేయడం, ఒక ప్లాట్ ఇస్తూ కబ్జా చేయడం, మీ ఏరియాలో కబ్జా చేసి ఒక ప్లాట్ కబ్జా చేసినటువంటి వ్యక్తి మీద కంప్లైంట్ ఇస్తున్నట్టుగా వార్తా నివేదిక రాయండి. కంప్లైంట్ పోలీస్ స్టేషన్ కాదు, ఇది వార్తా నివేదిక, గుర్తుపెట్టుకోండి. ఈనాడుకే రాయండి. మూడవది, మీ కాలనీలో దొంగల బిడద ఎక్కువైందని చెప్పి వివరిస్తూ వార్తా నివేదిక తయారు చేయండి. దొంగల బిడద, దోమలు కాదు దొంగలు. ఈ 3 టాపిక్లో లేదని ఒక టాపిక్ను ఎంచుకొని బ్రహ్మాండంగా తయారు చేసి నాకు పంపించండి, నో ప్రాబ్లం. సార్ ఇదంతా బాడీ అయిపోయిన తర్వాత దాని కింద ఏం రాయాలి సార్? ఇట్లు నీ కాలనీ వాసులు రాస్తే కాలనీ వాసులు రాయాలి, నువ్వు పర్సనల్ గా రాస్తే నీ పేరు రాశాను, పేరు రాసి అంతే కదా సార్? రాసేయాలంటే ఇట్లు గౌరీశంకర్ కాలనీ అసోసియేషన్ అట్లా